అయితే మార్కాపురం జిల్లాలో గనుక మనం చూసుకుంటే రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరుతో నమోదైన వేలాది ఎకరాల భూముల వ్యవహారం ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. మార్కాపురం జిల్లాలో రెవెన్యూ రికార్డులో అయితే ఆన్లైన్ ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఇతరుల పేరుతో నమోదైన భూముల వ్యవహారం అయితే ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏకంగా 66,000 ఎకరాలకు సంబంధించి 80,180 ఎకరాల భూమి అయితే తెలుస్తుంది. అయితే మార్కాపురం డివిజన్ లో 15 మండలాల్లో 44,500 సర్వే నెంబర్కి సంబంధించి 50,553 ఎకరాలు, అలాగే కనిగిరి డివిజన్ లో 6 మండలాల్లో 21,990 సర్వే నెంబర్లలో 29,509 ఎకరాలు ఇతరుల పేరుతో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు అయితే చెప్పిన పరిస్థితి మనకి ముఖ్యంగా కనబడుతుంది. ఇక మండలాల వారీగా తీసుకుంటే మార్కాపురం డివిజన్ లోని మార్కాపురం మండలంలో అత్యధికంగా 6,900 ఎకరాలు, అలాగే కనిగిరి డివిజన్ లోని పామూరు మండలంలో ఏకంగా 8,400 ఎకరాలు ఇతరుల పేరుతో అయితే రికార్డులకి నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు ముఖ్యంగా ఈ భూములు అసలు ఎవరి ప్రైవేట్ భూములు అయితే అసలు మనల్ని ఎవరు ప్రభుత్వ భూములలో రైతులు సాగు చేస్తుంటే వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనే అంశాలను తేల్చేందుకైతే ఇటు రెవెన్యూ అధికారులు అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇప్పటికే ఈ భూములపై స్థానికంగా సర్వే నిర్వహిస్తూ తర్వాత భూములను గుర్తించే పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రభుత్వ భూములకు సంబంధించి ఇతరులు అనే నమోదు తొలగించి రికార్డులలో ప్రభుత్వ భూమిని నమోదు చేయాలని చెప్పేసి ఇటు దీనిపైన దృష్టి సారించిన చేస్తే మనకు తెలుస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ భూముల్లో ఇతరుల పేరుతో ఉన్న వాటికి సంబంధించి అసలు యజమానులు గుర్తించేందుకైతే విచారణ చేపడుతున్నారు. అయితే భూమిపై హక్కు పత్రాలు అనుభవం ఉన్న ఆధారాలతో పరిశీలించి అనంతరం అభ్యంతరాలు లేకుండా వాస్తవ భూమిని అనుభవిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి పేర్ల మీద రికార్డులో పేర్లు నమోదు చేసే విధంగా అయితే ఇటు అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించి దాదాపు 5 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో లెక్కలు తేలకపోవడం అధికారులకు సవాలుగా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇలాగే చూసుకుంటే ఇటు రెవెన్యూ పనులు, సర్వేలు, అలాగే ఎస్ఆర్ లాంటి సర్వేలు రావడం ద్వారా ఇటు కొంత గడువు కూడా పొడిగించాల్సిన అవసరం అయితే వచ్చింది. అయితే ఈ ఇతర భూములకు సమస్యకు శ్రేష్ఠ పరిష్కారం లభిస్తే భూ విధాలు తగ్గడంతో పాటు రెవెన్యూ కార్యాలయాలకు కూడా వచ్చే గ్రీవెన్స్ కూడా వచ్చే అర్జీలు కూడా తగ్గుతాయని చెప్పేసి అయితే ఇటు ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు అవటము, అలాగే భూములకు ఒక్కసారిగా రేట్లు పెరగడం ద్వారా అక్కడ ఉన్న ప్రైవేట్ భూములు ఏదైతే ఉన్నాయో ఇతరుల పేర్ల మీద ఉన్న భూములను అక్కడ ఎవరైతే దళారులు అయితే అలాగే చూసుకుంటే ఇటు బినామీలు ఎవరైతే ఉన్నారో వారు ఆ భూములకు వెళ్ళి యథేచ్ఛంగా అక్కడ సాగు చేసుకుంటాం వారిని పేర్ల మీద ఇల్లు అక్కడ ఉన్న అధికారులు అయితే కొంత అమౌంట్ అయితే కానీ అలాగే కొన్ని లావాదేవీలు జరిపి వారి ద్వారా వీళ్ళు పేర్లు ఎక్కించుకోవడం, అక్కడ దౌర్జన్యాలకు దిగటం అయితే ఇటీవల మనం చూస్తున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనపడుతుంది. అలాగే చూసుకుంటే విచారణలో కూడా ఇటీవల భ్రమరా వెంచర్కి సంబంధించి కూడా ఇటు అక్కడ లోకల్గా ఉన్న శాసనసభ్యులు అయితే అలాగే కాంతారావు, ఇక్కడ ఇతరులు అంటే ఎవరు ఈ భూముల నుంచి లబ్ధి పొందుతున్నారు? వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా? అంటే ప్రస్తుతం చూసుకుంటే అక్కడ భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూములు సాగు చేసుకుంటే యజమానుల పేర్లు రికార్డులు ఆన్లైన్ లో రికార్డులు నమోదు కాకుండా ఆ ప్లేస్ లో ఇతరులు అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే ఆ ఆప్షన్ ఉండటం ద్వారా అసలైన భూమిదారులు అక్కడ సాగు చేసుకుంటున్నప్పటికీ ఈ ఇతరులైన ఆప్షన్ ఉండటం ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉంది. అయితే ఇతరులకు అమ్మేటప్పుడు కూడా ఇలాంటి ఇతరులైన ఆప్షన్ ఉండటం వల్ల అక్కడ రైతులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఈ ఇతరులైన ఆప్షన్ తీసివేయడానికి అయితే అధికారులు గత 5-6 నెలల నుంచి అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇప్పుడున్న సర్వేలు ఏదైతే ఉన్నాయో ఎస్ఆర్ సర్వేలు ఇవన్నీ ఉండటం వల్ల కొంత అయితే జాప్యం అయితే జరుగుతున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఈ ఇతరులు ఉన్న భూములు ఏదైతే ఆప్షన్ ఉన్న భూముల మీద కొంతమంది భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత అక్కడ రేట్లు రావడంతో భూ కబ్జాదారులు ఆ భూముల మీదకి వెళ్ళి యథేచ్ఛంగా
ఎవరైతే రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని వారికి కొంత డబ్బులు ఇచ్చి లాభీలకు పాల్పడి వారి పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకుని అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇటు కలెక్టర్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల్లో అనేక భూములను అయితే వీళ్ళు పూర్తిగా ఆక్రమించుకొని కొంతమంది అయితే భూమి యజమాని అసలైన భూమి యజమానుల మీద గొడవ ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం అయితే ప్రధానంగా దీనిపైన దృష్టి సారించింది. కానీ కొంత ఆలస్యం కావడంతో ఈ సమస్య పైన ఇంకా ఎక్కువగా అయితే అధికారులు ఇంకా దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి సమస్యలను తొలగిస్తారని చెప్పేసి ఇటు ప్రజలు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.